దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడుతో భారత్ మొత్తం ఉలిక్కిపడింది. కాని అంతకంటే పెద్ద షాకేండో తెలుసా? అవును, ఆ దాడులు చేసింది మేమే, ఎర్రకోట నుండి కాశ్మీర్ వరకు మిమ్మల్ని వదిలిపెట్టం అంటూ ఒక పాకిస్తాన్ లీడర్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆ వైరల్ వీడియోలో ఏముంది? పాక్ మళ్లీ యుద్ధానికి కాలు దువ్వుతోందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి సామాన్యుడు కాదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చేతిలో కీలుబొమ్మ అయిన చౌదరి అన్వర్ ఉల్ హక్. తన పదవి పోయిన కొన్ని రోజులకి ఈ వీడియో బయటపడింది. అందులో అతను ఏమన్నాడో తెలుసా? ఎర్రకోట నుండి కాశ్మీర్ అడవుల వరకు మేమే మిమ్మల్ని కొట్టాం. మీరు మమ్మల్ని రక్తమోడించడం ఆపకపోతే మా దాడులు ఆగవు అని నేరుగా హెచ్చరించాడు. అంతేకాదు, కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడులు కూడా తమ పనే అని పరోక్షంగా ఒప్పుకుంటూ పాక్ ఆర్మీని ఆకాశానికి ఎత్తేశాడు. ఇది కేవలం ఒక మాజీ లీడర్ మాట మాత్రమే అనుకుంటే పొరపాటే. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోయాడు. భారత్ని మేము ఎప్పటికీ నమ్మం, ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధం రావచ్చు, మా సైన్యం రెడీగా ఉంది అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడ మిలిటరీ కలిసి భారత్పై ఒక పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్కి ఇంత ధైర్యం ఎక్కడ్నుండి వచ్చింది? దీని వెనుక అమెరికా చైనాల హస్తం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చరిత్ర చూస్తే పాక్లో మిలిటరీ పాలన ఉన్నప్పుడల్లా అమెరికా వాళ్లకు సపోర్ట్ చేస్తూనే ఉంది. మరోపక్క చైనా, పాకిస్తాన్ కలిసి ఏఐ ద్వారా ఫేక్ న్యూస్ని సృష్టించి భారత్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నాయి. కాని పాకిస్తాన్ మర్చిపోతున్న విషయం ఒక్కటే, ఇది 1947 నాటి భారత్ కాదు, 2025 నాటి నయా భారత్. ఎర్రకోట వైపు కన్నెత్తి చూస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మన సైన్యం గతంలోనే చూపించింది. వాళ్ల వీడియోలు, హెచ్చరికలు మన ధైర్యాన్ని దెబ్బతీయలేవు. ఇలాంటి కుట్రల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. భారత సైన్యానికి మీ మద్దతు తెలపడానికి కామెంట్స్లో జై హింద్ అని గట్టిగా నినదించండి. ఇలాంటి డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.